పశ్చిమాసియాలో యుద్ధం పౌర విమానయాన రంగంపై తీవ్ర ప్రభావం పడుతోంది. అత్యంత రద్దీగా ఉండే గల్ఫ్ దేశాల విమానాశ్రయాలు మూతపడడంతో వేలాది ఫ్లైట్లు రద్దయ్యాయి. లక్షలాది మంది ప్రయాణికులు ఎక్కడికక్కడ చిక్కుకుపోయారు. యుద్ధం నేపథ్యంలో ఈ ప్రాంతంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో అనేక సంస్థలు తమ సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. భారత్లో ఇప్పటివరకు 1200కు పైగా విమానాలు రద్దయ్యాయి. ఇరాన్ యుద్ధం అంతర్జాతీయ విమానయాన రంగానికి పెనుశాపంగా పరిణమించింది. విమాన రాకపోకలకు అంతరాయంతో లక్షల మంది ప్రయాణికులు పశ్చిమాసియా ప్రాంతంలోని వివిధ విమానాశ్రయాల్లో చిక్కుకుపోయారు. మరికొన్ని రోజులు అంతరాయాలు ఇలాగే కొనసాగే అవకాశం ఉందని, ప్రపంచవ్యాప్తంగా దీని ప్రతికూల ప్రభావం ఉంటుందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ నేపథ్యంలో కొన్ని దేశాలు తమ పౌరుల్ని చార్టర్డ్ విమానాల సాయంతో తరలిస్తున్నాయి. ప్రపంచ పౌర విమానయానంలో గల్ఫ్ ప్రాంతంలోని విమానాశ్రయాలకు ప్రత్యేక ప్రాధాన్యముంది. ఐరోపా, ఆఫ్రికా, ఆసియా ప్రాంతాలకు విమానాలు ఈ ప్రాంతం మీదుగా వెళ్లక తప్పని పరిస్థితి. యుద్ధ నేపథ్యంలో ఈ ప్రాంతంలోని పలు దేశాలు తమ గగనతలాన్ని మూసివేయడంతో అనేక సంస్థలు తమ సేవల్ని రద్దు చేస్తున్నట్లు ప్రకటించాయి. కొన్ని విమాన సంస్థలు ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా తమ విమాన సేవల్ని కొనసాగిస్తున్నా వాటి నిర్వహణ వ్యయం, టికెట్టు ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. యుద్ధ పరిస్థితులు ఎంత ఎక్కువ కాలం కొనసాగితే ఈ రంగం అంతగా నష్టపోతుందని నిపుణులు పేర్కొంటున్నారు. అనవసర విమాన ప్రయాణాల్ని వాయిదా వేసుకోవాల్సిందిగా సామాన్య ప్రజానీకానికి వారు సలహా ఇస్తున్నారు. ఇరాన్, ఇజ్రాయెల్లోని తమ పౌరులు తక్షణం ఆ దేశాలు వీడాలని, అందుబాటులో ఉన్న వాణిజ్య రవాణా సదుపాయాల సాయంతో పశ్చిమాసియా ప్రాంతం నుంచి బయటపడాలని అమెరికా ప్రకటించింది. చైనా, ఇటలీ, ఫ్రాన్స్, జర్మనీ, బ్రిటన్ వంటి దేశాలు కూడా తమ పౌరుల్ని ఆ ప్రాంతం నుంచి ఖాళీ చేయిస్తున్నాయి. ప్రయాణికులు విమానాశ్రయాల నుంచి వెలువడే ప్రయాణ సలహా సూచనల్ని జాగ్రత్తగా గమనిస్తూ తమ ప్రయాణ ప్రణాళికల్ని సిద్ధం చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. దుబాయ్, అబుదాబి, దోహాలలోని విమానాశ్రయాలు మూతపడ్డంతో ధనికులైన ప్రయాణికులు చార్టర్డ్ విమానాల ద్వారా తిరుగు ప్రయాణానికి సిద్ధమవుతున్నారు. దీంతో చార్టర్డ్ విమానాల ప్రయాణ వ్యయం భారీగా పెరిగిపోయింది. మరోవైపు భారత్లోని 3 మెట్రో నగరాల్లో నిన్న సుమారు 180 విమానాలు రద్దయ్యాయి. ముంబై, ఢిల్లీ, బెంగళూరు నుంచి బయలుదేరాల్సిన విమానాలు క్యాన్సిల్ అయ్యాయి. యుద్ధం మొదలైనప్పటి నుంచి మంగళవారం వరకు 500 విమానాలు రద్దు చేసినట్లు ఇండిగో ప్రకటించింది. అటు గల్ఫ్ దేశాల్లో చిక్కుకున్న వారిని తిరిగి తీసుకొచ్చేందుకు కృషి చేస్తున్నట్లు పౌర విమానయాన శాఖ తెలిపింది.